ఇజ్రాయిలు పాలస్తీనాలో గాజా మీద దాడి చేస్తుంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే శరణార్థుల్ని అంటే ఆ గాజాలో ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని చిన్నపిల్లల్ని అడ్డం పెట్టుకుని తీవ్రవాదులు వాళ్ళ మధ్యలో ఉంటారు. శరణార్థి శిబిరాల్లో, ఆసుపత్రుల్లో, స్కూళ్ళల్లో. ఆ తీవ్రవాదిని లేపేయాలంటే వీళ్ళు అడ్డం ఉంటున్నారు. ఆ టైంలో వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. దాన్ని అక్కడ సాధారణ చిన్నపిల్లల మీదన దాడులేంటి అంటూ గొడవ చేస్తున్నటువంటి వాళ్ళలో రష్యా కూడా ఒకటి. ఇజ్రాయెల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. నేను అప్పుడే చెప్పా, నీతులు చెప్తున్న రష్యా ఏం చేస్తుంది, వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా అన్నట్టు. ఇప్పుడు తాజాగా జరిగింది, ఉక్రెయిన్ మీద సోమవారం రష్యా కురిపించినటువంటి క్షిపణుల దాడిలో కీవ్లోని చిన్నారుల ఆసుపత్రి మీద దాడి చేసింది. ఈ ఘటనలో మొత్తం 31 మంది మరణించారు, 154 మంది గాయపడ్డారు. అత్యాధునిక కింజల్ రాకెట్లను రష్యా ప్రయోగించినట్టు ఉక్రెయిన్ వాయుసేన ఆరోపించింది. ఉక్రెయిన్లోని 5 నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర క్షిపణి దాడులు చేసింది. మొత్తం 40 క్షిపణులు ప్రయోగించింది. అవి అపార్ట్మెంట్లు, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకున్నాయని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. వాటిలో 30 క్షిపణులను అడ్డుకున్నామని చెప్పారు. వ్యవహారం మీద ప్రపంచ దేశాలు మౌనంగా ఉండకూడదని కూడా అడుగుతున్నారు. ఇక్కడ మరి రష్యా కానీ చైనా కానీ దీన్ని రష్యా సారీను చెప్పదు. ఇంకోటి అసలు దాడులు అన్నటువంటిది వీళ్ళు చేస్తూ ఎదురు వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటుంటారు అన్నమాట.